హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక్ ఆర్ట్ డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మనము నిన్న వరకు వచ్చేసి హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాలో మనకు వచ్చేసి స్లేవ్ డినాసిటీ గురించి, మనకు సుల్తానేట్స్లో స్లేవ్ డినాసిటీ గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకు వచ్చేసి ఖిల్జీ డినాసిటీ నుంచి అయితే ఈరోజు క్లాస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే మనకు స్లేవ్ డినాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరైతే ఉన్నారో, సో కైకుబాద్ అనమాట. అతను వచ్చేసి మనకు స్లేవ్ డినాసిటీలో లాస్ట్ రూలర్. సో ఇతన్ని చంపేసిన తర్వాత, ఇతన్ని ఎవరు చంపేస్తారు అంటే మనకు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతన్ని చంపేసిన తర్వాత ఈ జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చేసి మనకు ఖిల్జీ డినాసిటీని అయితే స్థాపిస్తాడు ఫ్రెండ్స్. ఈ ఖిల్జీ డినాసిటీ మనకు జస్ట్ ఫర్ 30 years వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మనకు 1290 నుంచి 1320 BC AD వరకు ఉంటుందన్నమాట. సో మనం బ్రీఫ్గా ఖిల్జీ డినాసిటీ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మరీ డెప్త్గా పోవాల్సిన అవసరమే లేదండి. ఎస్ఎస్సి జీడీకి డిఫెన్స్ జాబ్స్లో ఏవైనా సరే పైనే అడుగుతాడు ప్రతి సబ్జెక్ట్లో. సో అందుకే నేను మీకు డెప్త్గా పోవట్లేదు. ఇందులో కూడా ఏదైతే ప్రిపేర్ చేసిన మెటీరియల్లో అందులో కూడా కొన్ని పాయింట్స్ మీరు కావాలంటే చదువుకోండి. నేనైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు ఎవరైతే స్లేవ్ డినాసిటీలో లాస్ట్ కింగ్ అయిన కైకుబాద్ను చంపేసి, కైకుబాద్ ఎవరు అంటే మనకు బాల్బాన్ యొక్క మనవడు అనమాట. సో అతన్ని చంపిన తర్వాత మనకు ఖిల్జీ అనేది ఎవరైతే కింగ్ ఉంటారో అతను ఖిల్జీ డినాసిటీ స్థాపిస్తారని చెప్పుకున్నాము. సో ఖిల్జీ డినాసిటీ వచ్చేసి మనకు ఎవరు స్థాపిస్తారంటే మనకు అతని పేరు వచ్చేసి యాక్చువల్గా మాలిక్ ఫిరోజ్ అనమాట. సో ఈ మాలిక్ ఫిరోజ్ 1290లో ఖిల్జీ డినాసిటీని స్థాపిస్తాడు. ఈ మాలిక్ ఫిరోజ్కు ఉన్న ఒక టైటిలే జలాలుద్దీన్ ఖిల్జీ అనమాట. సో ఈ మాలిక్ ఫిరోజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఉన్న టైటిల్ జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ మనకు మాంగోలియన్స్లో కూడా కొంతమందిని ఓడిస్తాడు. ఆ తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడైన ఎవరైతే అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంటారో, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్లస్ ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఒక యుద్ధానికి అయితే వెళ్తారనమాట. అది దేవగిరి యుద్ధం అంటారు దాన్ని. సో ఆ దేవగిరిని జయించి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే వీళ్ళ అల్లుడు ఉంటారో ఇతను జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తాడనమాట. ఎప్పుడు 1296లో. ఈ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనాన్ని అయితే టేక్ ఓవర్ చేసుకుంటాడు. సో యాక్చువల్లీ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అసలు పేరు ఏంటి అని కూడా సమ్టైమ్స్ అడగచ్చు. సో ఇతని పేరు అలీ గుర్షప్ అనమాట. సో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అసలు పేరు. సో ఇతను 1296లో సింహాసనాన్ని అధిష్టిస్తాడు. సింహాసనాన్ని 1316 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 20 years వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే రూల్ చేస్తాడనమాట. సో ఈ 1303లో కూడా ఏమవుతుందంటే ఒక చిన్న మనకు రాజస్థాన్లో చిత్తోర్గఢ్ అని ఒక ఏరియా ఉందన్నమాట. ఆ చిత్తోర్గఢ్ యొక్క ఏదైతే క్యాపిటల్ ఉందో మేవార్, ఈ మేవార్ క్యాపిటల్ అనమాట. సో ఈ చిత్తోర్గఢ్ యొక్క ఈ రాణి ఎవరైతే ఉంటారో రాజా రత్నసింగ్ యొక్క భార్య అనమాట పద్మిని. సో ఈ పద్మినిని కొంచెం చూసి తన అందాలకు కొంచెం మనోడు కొంచెము అట్రాక్ట్ అయిపోయి ఎలాగైనా పద్మినిని పెళ్లి చేసుకోవాలనేసి ఆ రాజా రతన్ సింగ్ని వీళ్ళందరూ మేవాడు మీద దండయాత్ర చేసి మేవాడును ఓడించి పద్మినిని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. కానీ పద్మిని ఈమె ఏం చేస్తుందంటే జుహార్ అనే ఒక సిస్టమ్ అనమాట. అంటే ఎవరైనా శత్రురాజులు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ రాణులను తీసుకొని పోయేటప్పుడు రాణుల దగ్గరికి పోయే ముందే రాణులు కోట మీద నుంచి దూకి చనిపోవడం అనమాట. సో ఈ మా పద్మిని అనే ఏదైతే క్వీన్ ఉంటుందో అత్యంత సుందరమైన క్వీన్ అనమాట. ఇది అంటే తను చాలా అందంగా ఉంటుంది. సో ఆ సూసైడ్ చేసుకుని తన చెలికత్తెలతో వాళ్ళందరితో కలిసి కోట మీద నుంచి దుంకి సూసైడ్ అనేది చేసుకుంటారనమాట. దాన్ని సిస్టర్ని జుహార్ అని కూడా చెప్పుకుంటారు. మనకు దీపికా పడుకోన్, రణ్బీర్ సింగ్ ఒక మూవీ కూడా రావడం జరిగింది, పద్మావతి అనేసి. సో ఆ పద్మావతి ఈ పద్మావతి అనమాట. సో పద్మావత్ అనే ఒక బుక్ కూడా రాస్తాడనమాట. ఈమె పేరు మీదనే ఎవరు రాస్తారు, మాలిక్ మొహమ్మద్ జయాసి అనే ఒక బుక్ కూడా రాస్తాడు ఈమె పేరు మీద. సో ఇట్లా అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఈయన వచ్చేసి రకరకాలుగా చేస్తూ ఉంటాడు అనమాట అఘాయిత్యాలు. సో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చేసి ఫస్ట్ ముస్లిం రూలర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ముస్లిం రూలర్ దేని మీద అంటే సౌత్ ఇండియా మీద అటాక్ చేసిన ఫస్ట్ కింగ్ ఎవరు, ముస్లిం కింగ్ ఎవరు అని అంటే మనము అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు.
ఈ అలావుద్దీన్ ఖిల్జీ మన సౌత్ ఇండియాను అటాక్ చేయడం కోసము, సౌత్ ఇండియా మీద అటాక్ చేయడం కోసము మాలిక్ కఫూర్ అని అతని కమాండర్ అనమాట, అతని కమాండర్ను సౌత్ ఇండియాకి అయితే పంపిస్తాడు. సో మాలిక్ కఫూర్, అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద మోస్ట్ ఫేమస్ రూలర్ ఆఫ్ ది ఖిల్జీ డినాస్టీ. సో జలాలుద్దీన్ ఖిల్జీ అయితే అంత ఫేమస్ అయితే కాదు, ఆయన జస్ట్ ఒక 6 years రూల్ చేసి వెళ్ళారు, అతను చంపేసి ఇతను రూలింగ్ లేకొచ్చాడు. 20 years అయితే ఇతను రూలింగ్ చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీలో వచ్చేసి మనకేంటంటే ఢిల్లీలో లిక్కర్ అంటే మందు తాగడం అనేది బ్యాన్ చేయడం, కానీ అతను అంటే అలావుద్దీన్ ఖిల్జీ తనకు తాను సికందర్ ఈ షాని అంటే సికందర్ అంటే అలెగ్జాండర్ అండి. సో సెకండ్ అలెగ్జాండర్ అనే విధంగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అతను ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఇతనికి కూడా, అలావుద్దీన్ ఖిల్జీ కూడా ఉండేదన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ మనకు జమీందారీ సిస్టమ్ అనేది ఉండే అనమాట. జమీందారీ సిస్టమ్ అంటే ఒక 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 కొంత ఒక కొంతమందికి ఏమవుతుందంటే కొంతమంది పెద్దలు వాళ్ళ కింద కొన్ని వేల ఎకరాల భూములు పెట్టుకొని వాళ్ళ కింద కూలీలతో చేయిస్తూ ఉంటారు. మొత్తం వచ్చిన పంట అంతా జమీందారుకి అయితే పంటల్లో కొంత భాగాన్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. సో ఆ జమీందారీ సిస్టమ్ని ఇంపోజ్ చేస్తారనమాట, అంటే అబాలిష్ చేస్తారు, అంటే తీసివేసి డైరెక్ట్గా ట్యాక్స్ సిస్టమ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఎవరు? మన అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇతను వచ్చేసి ఫస్ట్ ముస్లిం రూలరు. ఏంటి దేంట్లో ఫస్ట్ ముస్లిం రూలర్ అంటే ల్యాండ్ కొలతలు అనేది స్టార్ట్ చేస్తాడనమాట. దేనికోసము? ట్యాక్స్ కలెక్షన్ కోసము. అంటే తక్కువ ల్యాండ్ ఉంటే తక్కువ ట్యాక్స్, ఎక్కువ ల్యాండ్ ఉంటే ఎక్కువ ట్యాక్స్ అనే విధంగా ల్యాండ్ కొలతలు అయితే స్టార్ట్ చేస్తాడు. సో దీని తర్వాత వచ్చేసి మార్కెట్ సిస్టమ్ను కూడా రెగ్యులేట్ చేస్తాడు. ఇది కూడా చాలా ఫేమస్ అండి. మార్కెట్ సిస్టమ్ రెగ్యులేట్ చేసి ముస్లిం సుల్తానేట్ ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత వచ్చేసి ఈయన వచ్చేసి తనకు తాను వచ్చేసి ఖలీఫా అని కూడా చెప్పుకుంటాడు అనమాట. ఖలీఫా అంటే ముస్లింకు దగ్గర దగ్గర దేవుడు లాంటి వాడు అనేసి. సో అలావుద్దీన్ వచ్చేసి మనకు అలై దర్వాజా అని ఒక ఢిల్లీలో ఉంటుందండి, మన కుతుబ్ మినార్ దగ్గర అలై దర్వాజా అనేది. సో ఎవరు కట్టిస్తారో అలై దర్వాజా అని కూడా సమ్టైమ్స్ అడుగుతూ ఉంటారు. సో అలావుద్దీన్ ఖిల్జీ వచ్చేసి మనకు అలై దర్వాజా కట్టిస్తారు. ఇది ఢిల్లీలో కుతుబ్ మినార్ పక్కన ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఢిల్లీ వచ్చేసి టోటల్గా 7 cities కలిపి మొత్తం ఢిల్లీ అనేది వస్తుందన్నమాట. ఈ 7 నగరాలు మనకు కుతుబ్ మినార్కు చుట్టుపక్కల కట్టిస్తూ ఉంటారు. సో అలావుద్దీన్ ఖిల్జీ వచ్చేసి సిరి అనే ఒక నగరము ఢిల్లీ దగ్గరనే కట్టిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఢిల్లీ మీన్స్ 7 నగరాల కలయిక ఢిల్లీ అనమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ ఒక టౌన్ అయితే కట్టిస్తాడు, సిరి అనేసి. సో దీని తర్వాత వచ్చేసి ఒక హిందూ ఎవరైతే రాణులను వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనే సిస్టమ్ మన అలావుద్దీన్ ఖిల్జీ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ కిల్డ్ బై హిస్ కమాండర్ మాలిక్ కఫూర్. సో ఎవరైతే సౌత్ ఇండియాకు వచ్చి సౌత్ ఇండియాలో వరంగల్ వరకు వస్తాడండి ఆల్మోస్ట్. సో సౌత్ ఇండియాకు వచ్చేసి సౌత్ ఇండియాను జయించిపోతాడు మాలిక్ కఫూర్ ద్వారా. సో ఈ కమాండరు అలావుద్దీన్ ఖిల్జీని అయితే చంపేస్తాడు అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఈ అమీర్ ఖుష్రూ అయితే ఎవరైతే కోర్టు పోయేట్ అంటే మనకు ఆస్థాన కవులు అని ఉంటారు కదా. సో అమీర్ ఖుష్రూ అనే ఆయన అలావుద్దీన్ ఖిల్జీ టైంలో కోర్టు పోయేట్గా ఉండేవాడు. సో ఇతన్ని మనకు ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా మనం చెప్పుకుంటాము ఈ అమీర్ ఖుష్రూను. సో ఈయన వచ్చేసి జనరల్గా మనకు ఫాదర్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అని, లేకపోతే మనకు ఇన్వెంటర్ ఆఫ్ సితార్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, సో ఆ సితార్ను కనుక్కున్న వాళ్ళలో మనకు ఫేమస్గా చెప్పుకుంటారనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఈ అమీర్ ఖుష్రూ వచ్చేసి లైలా మజ్ను లేకపోతే తుగ్లక్ నామా ఇవన్నీ రాసిన బుక్స్ మనకు అమీర్ ఖుష్రూ రాస్తాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఫస్ట్ సుల్తానేట్ టు మెయింటైన్ ఏ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. సో పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేసేవాడు మనకు అలావుద్దీన్ ఖిల్జీ. సో దానికి తోడు పోస్టల్ సిస్టమ్ను కూడా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట అలావుద్దీన్ ఖిల్జీ. చాలా చాలా ఫేమస్ బిట్ అండి ఇది. పోస్టల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన సుల్తానేట్ ఎవరు అని అడుగుతాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ అని మనం పెట్టుకోవాలన్నమాట. ఇతని తర్వాత వచ్చేసి ముబారక్ షా ఖిల్జీ వస్తాడు. వీళ్ళల్లో అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత మళ్ళీ ముబారక్ షా ఖిల్జీ, అది వచ్చేసి ముబారక్ షా ఖిల్జీ లాస్ట్ ఖిల్జీ రూలర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ముబారక్ షా ఖిల్జీ వచ్చిన తర్వాత ముబారక్ షా ఖిల్జీ ఎవరి ద్వారా చంపబడతాడు అంటే మనకు ఖుష్రో ఖాన్ అని ఒక అతను ఉంటాడు. సో అతను ముబారక్ షా ఖిల్జీని చంపేస్తాడనమాట.
సో కొంతమంది చెప్పడం ఏంటంటే హిస్టోరియన్స్ ఖుష్రో ఖాన్ లాస్ట్ సుల్తాన్ అంటే ఖిల్జీ డినాసిటీ యొక్క సుల్తాన్ అని చెప్పుకుంటారు కొంతమంది. సో మనకు అవసరం లేదు, ఇలాంటి బిట్స్ రావు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని తర్వాత ఈ ఖిల్జీ డినాసిటీ అంతమైపోతుంది. అంతమైన తర్వాత తుగ్లక్ డినాసిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ తుగ్లక్ డినాసిటీ ఏంటంటే, తుగ్లక్ డినాసిటీ వాజ్ ఫౌండెడ్ బై గియాసుద్దీన్ తుగ్లక్. హిస్ రియల్ నేమ్ వాజ్ గాజీ మాలిక్ అని మనం చెప్పుకుంటాము. సో ఎలాగైతే మాలిక్ ఫిరోజ్ అని మనము జలాలుద్దీన్ తుగ్లక్ని చెప్పుకుంటాము, అంటే ఖిల్జీని చెప్పుకుంటాము, ఇలాగే మాలిక్ గాజీ అని కూడా మనము గియాసుద్దీన్ తుగ్లక్ను చెప్పుకుంటాం అనమాట. సో గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చేసి ఈ డినాసిటీని తుగ్లక్ డినాసిటీని అయితే స్థాపిస్తాడు ఎప్పుడు ఆఫ్టర్ కిల్లింగ్ ఖుష్రో ఖాన్ ఇన్ 1320. అంటే ఖిల్జీ డినాసిటీలో లాస్ట్ కింగ్ ఖుష్రో ఖాన్ చంపేసి 1320లో తుగ్లక్ డినాసిటీని అయితే స్థాపిస్తాడు అనమాట. మనం మధ్యలో కొన్ని హిస్టోరియన్స్ గురించి, కొంతమంది హిస్టరీలో కింగ్స్ గురించి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం ఫ్రెండ్స్. సో దట్ మీకు కూడా ఒక రివిజన్ అనేది ఉంటుంది, మర్చిపోకుండా కొంచెం బాగుంటుంది అనే విధంగానే ఈ విధంగా తయారు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డినాసిటీస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అంటే మనం చెప్పుకుంటే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటే మౌర్య సామ్రాజ్యం నుంచి చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మౌర్యన్ ఎంపైర్లో అంటే మగధ సామ్రాజ్యాన్ని రాజులు అనమాట వీళ్ళు. మౌర్యన్ ఎంపైర్లో మనకు చంద్రగుప్త మౌర్య వస్తాడు. చంద్రగుప్త మౌర్య, దాని తర్వాత బిందుసార, అతని తర్వాత అశోకుడు వస్తాడు. సో దీని తర్వాత మరి ఇయర్స్ గురించి మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి తర్వాత ఎవరు వస్తారని చాలండి. దీని తర్వాత కుషనులు వస్తారు. కుషనులు వచ్చేసి కనిష్కుడు చాలా ఫేమస్ అనమాట కుషనుల్లో. సో దాని తర్వాత గుప్తా ఎంపైర్ వస్తుంది. గుప్తల్లో చంద్రగుప్త 1 వస్తాడు, సముద్రగుప్తుడు వస్తాడు, చంద్రగుప్త 2 వస్తాడు. వీళ్ళందరూ ఫేమస్ కింగ్లు. సమ్టైమ్స్ డినాసిటీ ఏ డినాసిటీకి చెందినవాడు అని కూడా అడుగుతాడనమాట. సపోజ్ హర్షవర్ధనుడు ఏ డినాసిటీకి చెందినవాడు అనేది అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇలా కొన్ని పుష్యభూతి డినాసిటీకి చెందినవాడు హర్షవర్ధనుడు. సో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తర్వాత మన ముస్లిం సుల్తానేట్ రూలర్కి వచ్చేస్తే స్లేవ్ డినాసిటీలో కుతుబుద్దీన్ ఐబక్, అల్తుమస్, ఆ తర్వాత ఢిల్లీ ఫస్ట్ లేడీ రూలర్ వచ్చేసి రజియా సుల్తానా, ఆ తర్వాత తనకు తాను షాడో ఆఫ్ గాడ్గా చెప్పుకుంటున్న బాల్బాన్, వీళ్ళు వస్తారనమాట. సో తర్వాత ఇక్కడ స్లేవ్ డినాసిటీ తర్వాత ఖిల్జీ డినాసిటీలో మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ అని అతను చాలా ఫేమస్ రూలర్. అంతమంది రాజుల గురించి మనం చెప్పుకోమండి, ఎవరెవరైతే ఫేమస్గా ఉంటారో వాళ్ళ గురించి అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో తుగ్లక్ డినాసిటీ వస్తుంది. తుగ్లక్ డినాసిటీలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతను ఒకడు చాలా ఫేమస్ అనమాట. సో ఇతన్ని మనం జనరల్గా పిచ్చి తుగ్లక్ అని కూడా చెప్పుకుంటాం. సో తుగ్లక్ డినాసిటీ తర్వాత లోడీ డినాసిటీ వస్తుంది. ఇబ్రహీం లోడీ చాలా ఫేమస్. ఇతను ఇంకా లాస్ట్ మనకు సుల్తానేట్ రూలర్ అనమాట. ఆ తర్వాత మొఘల్స్ వస్తారు. మొఘల్స్లో మనకు వచ్చేసి బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో లాస్ట్ వచ్చేసి బహదూర్ షా 2. వీళ్ళు మొఘల్ ఎంపైర్కి సంబంధించిన రాజులు అనమాట. సో ఈ షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను చూడండి. మనకు మొఘల్ ఎంపైర్కి సంబంధించిన కింగ్స్ వరుసగా జనరల్గా మనం ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే చూడండి, బాజ్ షా. సో బాద్షా అనే మనం గుర్తుపెట్టుకుంటే బాద్షా అంటే బాబరు, హుమయూను, అక్బరు, జహాంగీరు, షాజహాను, ఔరంగజేబు, ఇలా వస్తుంది అన్నమాట సీక్వెన్స్ బాద్షా అనేసి. సో ఇది చాలా ఫేమస్. ఈ విధంగా సీక్వెన్స్ కింద గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట వాళ్ళ సీక్వెన్స్ ఏంటి, ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేసి. సో ఇలా మనకి డినాసిటీస్లో, ఇండియన్ డినాసిటీస్లో రూల్ చేసిన హిస్టరీలో ఫేమస్ కింగ్స్ అనమాట. మీరందరూ జస్ట్ వాళ్ళ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. సో ఇక్కడ మనకు గియాసుద్దీన్ తుగ్లక్ వస్తాడు. గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చేసి మనకు పెవిలియన్ అంటే పైపెచ్చు పడి గోడ పడి చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత ఇతను గియాసుద్దీన్ తుగ్లకాబాద్ అని ఢిల్లీలో ఇది ఇంకొక సిటీ అనమాట. 7 సిటీలు కలిపి ఢిల్లీ అవుతుంది. సో సిరీ సిటీ అని ఆల్రెడీ కట్టిస్తారు. దాని తర్వాత వచ్చేసి తుగ్లకాబాద్ అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టిస్తారు. దాని తర్వాత తుగ్లకాబాద్ ఏదైతే ఉంటుందో గియాసుద్దీన్ తుగ్లక్ అనేది కట్టిస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
ఈ గియాసుద్దీన్ తుగ్లక్ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఫేమస్ అండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో ఇరిగేషన్ వర్క్స్లో మాత్రం చాలా ఫేమస్ గియాసుద్దీన్ తుగ్లక్. ఇతని తర్వాత వచ్చేసి మనకు జునా ఖాన్ వస్తాడు, పాపులర్లీ నోన్ యాజ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన పిచ్చి తుగ్లక్ అంటారు. సో ఈ జునా ఖాన్ వస్తాడు. సో ఈ జునా ఖాన్ మొత్తం వచ్చేసి హిస్టరీనే చాలా రకాలుగా చేంజ్ చేస్తాడనమాట మన ఇండియన్ హిస్టరీలో. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే నేమ్ యాజ్ జునా ఖాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సింగిల్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. అంటే ఈ ఢిల్లీ సుల్తాన్లో వాళ్ళ వైభవాన్ని, వాళ్ళ మొత్తము రాజరికాన్ని మొత్తం అంటే నాశనం చేసే వాళ్ళలో ఈ వ్యక్తి ఫస్ట్ పర్సన్ అనమాట. ఈ ఎవరు తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో అతన్ని రకరకాలుగా చెప్పుకుంటారు. పిచ్చి తుగ్లక్ అని, పాగల్ పాద్షా అంటే పిచ్చి తుగ్లక్ అనేసి, సో మిక్సర్ ఆఫ్ ఆపోజిట్స్ అనేసి, వైడెస్ట్ ఫూల్ అని, వైజెస్ట్ ఫూల్ అని రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ బిట్స్ ఇలాంటివి మనకు మనకు అంతగా SSCGD లెవెల్లో అడగడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇబిన్ బటూటా అనే ఒక మొరాకో ఇతను వస్తాడనమాట, ట్రావెలర్. సో ఇబిన్ బటూటా అంటే ట్రావెలర్ కాదండి, ఇతను కింగ్. సో ఈయన వచ్చేసి ఇతన్ని ఏమంటాడంటే మనకు యాన్ ఇల్లస్ట్రేటెడ్ ఐడియలిస్ట్ అని కూడా మనకు చెప్పుకుంటాం మొహమ్మద్ బిన్ తుగ్లక్ని. సో ఈయన వచ్చేసి ఈయన చేసిన అతిపెద్ద పిచ్చి పనులు ఏంటంటే ఢిల్లీ ఏదైతే క్యాపిటల్గా రూల్ ఉంటుండేలో ఎవరు మన సుల్తానేట్స్, ఆ ఢిల్లీని క్యాపిటల్గా మార్చేసి దేవగిరి ఎవరైతే దౌలతాబాదు అని చెప్పుకుంటారు ఇప్పట్లో, సో 1327లో దేవగిరికి అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దేవగిరికి ఫైట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఖిల్జీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అలావుద్దీన్ ఖిల్జీ అంటే జలాలుద్దీన్ ఖిల్జీ వాళ్ళ మేనల్లుడు అలావుద్దీన్ ఖిల్జీ కలిసి దేవగిరికి వెళ్ళి ఫైట్ చేసి వచ్చేటప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తాడు అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇక్కడ అదే దేవగిరిని మనకి ఇక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్ క్యాపిటల్గా చేసుకొని రూల్ చేస్తాడు అనమాట. సో టోకన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తారు అతను. సో కరెన్సీ మార్పు ఇలాంటివన్నీ ఇతని నాశనానికి అయితే దారితీస్తుంది అనమాట, సుల్తానేట్స్ నాశనానికి అయితే దారితీస్తుంది. సో మొరక్కో ట్రావెలర్ ఎగ్జాక్ట్లీ ఇబిన్ బటూటా వచ్చేసి మొరక్కో ట్రావెలర్ అనమాట, కింగ్ కాదు. సో అతను ఇండియా ఇతని టైంలో విజిట్ చేస్తాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ టైంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో విజిట్ చేస్తాడనమాట. సో దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ ఎల్డర్లీ కజిన్ అనమాట, ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ద్వారా అతను సక్సీడ్ అవుతాడనమాట. అంటే అతన్ని పక్కకు తోసేసి ఫిరోజ్ షా తుగ్లక్ టేక్ ఓవర్ చేసుకుంటాడు. సో ఫిరోజ్ షా తుగ్లక్ మామూలుగా జస్ట్ వచ్చేసి ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా అనే ఒక ఇది ఉంటుంది కదా, ఆ ఫిరోజ్ షా కోట్లా కట్టించేది మనకు ఫిరోజ్ షా తుగ్లకే అనమాట. సో ఇతను ఫస్ట్ కింగ్ మనకు జజియా అంటే పన్ను విధించడము అనమాట, బ్రాహ్మణులపై పన్ను విధించడము అనే సిస్టాన్ని అయితే మనకు ఫిరోజ్ షా తుగ్లక్ స్టార్ట్ చేస్తాడనమాట. సో ఆ తర్వాత మళ్ళీ జజియా పన్ను అబాలిష్ చేస్తారు, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత లెటర్ అని మనం చెప్పుకుందాము. సో ఈ ఫిరోజాబాద్ అనే ఢిల్లీలో ఇంకొక సిటీ అనమాట. సో ఈ ఫిరోజాబాద్ను ఫిరోజ్ షా అనేది కట్టిస్తాడనమాట. సో దీని తర్వాత వచ్చేసి ఫిరోజ్ షా కోట్లా ఆల్సో వాజ్ బిల్డ్ బై హిమ్ ఓన్లీ. ది గేట్వే ఆఫ్ ఫిరోజ్ షా కోట్లా ఈజ్ ఖూనీ దర్వాజా అంటే బ్లడ్ స్టెయిన్డ్ గేట్ అని చెప్పుకుంటాము. ఇది వచ్చేసి మనకు షేర్ షా సూరి కట్టిస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇతను అశోకన్ ఏదైతే పిల్లర్స్ ఉంటాయో అంటే మనకు ఇన్స్క్రిప్షన్ అని చెప్పాం కదా, ఆ పిల్లర్స్ను ఫిరోజాబాద్కు కూడా తీసుకొని వస్తాడనమాట. సో ఇది ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఫేమస్ కొన్ని పాయింట్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ ఫిరోజ్ షా తుగ్లక్ మొహమ్మద్ షా తుగ్లక్ ఆర్ నజీరుద్దీన్ ముహమ్మద్ కేమ్ టు ది థ్రోన్. అంటే ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత మొహమ్మద్ షా తుగ్లక్ అతను మనకు సింహాసనం మీద అయితే కూర్చోవడం జరుగుతుంది. సో ఇతని టైంలో మనకు తైమూర్లంగ్ అని ఉంటాడండి, ఈ తైమూర్లంగ్ వచ్చేసి టర్కిష్ కాంకరర్ అనమాట, అంటే టర్కీ సైడ్ నుంచి వస్తాడు. సో అతను సమర్కండ్ అనే ఏరియా ఉంటుంది ఇండియాలో, ఆ ఏరియాని అయితే అటాక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అటాక్ చేసి ఆ తైమూర్లంగ్ ఏం చేస్తాడంటే
ఆ, మనకు ఖిజిర్ ఖాన్ అనేది ఒక అతను ఉంటాడు, ది గవర్నర్ ఆఫ్ ముల్తాన్, హిస్ అథారిటీ ఇన్ ఇండియా. అంటే ఆ, అతను ఖిజిర్ ఖాన్ను ఒక ఇండియన్ యొక్క గవర్నర్గా చేసేసి ఈ తైమూర్లంగ్ అయితే వెళ్ళిపోతాడు. సో దీని తర్వాత ఈ ఖిజిర్ ఖాన్ ఏం చేస్తాడంటే సయ్యద్ డినాస్టీని అయితే స్థాపించడం జరుగుతుంది ఖిజిర్ ఖాన్. సో ఈ సయ్యద్ డినాస్టీ 1414 నుంచి 1451 వరకు రూల్ చేయడం అయితే జరుగుతుంది. సో సయ్యద్ డినాస్టీ వాజ్ ఫౌండెడ్ బై ఖిజిర్ ఖాన్ ఇన్ 1414. ఖిజిర్ ఖాన్ ఎవడు అంటే తైమూర్లంగ్ అపాయింట్ చేసిపోయిన ఒక గవర్నర్ అనమాట. మనం ముల్తాన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఏరియా, అప్పుడు ఇండియాలోనే ఉండే కదా. సో లాస్ట్ సయ్యద్ సుల్తాన్ వాజ్ అల్లావుద్దీన్ అలం షా ఆర్ షా ఆలం వన్. హీ వాజ్ కిల్డ్ బై బహ్లూల్ లోడి ఇన్ 1451. సయ్యద్ డినాస్టీస్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మన ఎస్ఎస్సి జీడీ లెవెల్ ఎగ్జామ్స్లో జస్ట్ సయ్యద్ డినాస్టీని ఎవరు కనిపెట్టారు, ఎవరు స్థాపించారని మనం చెప్పుకోవడము, లాస్ట్ సయ్యద్ డినాస్టీలో కింగ్ ఎవరు అంటే షా ఆలం వన్ అని చెప్పుకోవడము. సో దాని తర్వాత సయ్యద్ డినాస్టీ తర్వాత ఎవరు వస్తారు అంటే బహ్లూల్ లోడి సయ్యద్ డినాస్టీలో అలావుద్దీన్ ఆలం షాని చంపేసి వస్తాడనమాట. లోడీ డినాస్టీని అయితే స్థాపిస్తాడు. సో ఈ లోడీ డినాస్టీ 1451 to 1526 వరకు రూల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ లోడీ డినాస్టీని ఎవరు స్థాపిస్తారంటే మనకు బహ్లూల్ లోడి అనే అతను స్థాపిస్తాడనమాట. ఈ డినాస్టీ కూడా మనకు 1526 వరకు రూల్ చేస్తారు. ఆ తర్వాత సుల్తానేట్స్ సామ్రాజ్యము, సుల్తానేట్స్ సిస్టమ్ అనేది మొత్తానికి అడిగి అంతరించిపోయి మొఘల్ రాజులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా ముస్లిమ్సే, వీళ్ళు కూడా ముస్లిమ్సే. సో లోడీ డినాస్టీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ఘన్ డినాస్టీ ఆర్ ఫస్ట్ పఠాన్ డినాస్టీ ఇన్ ఇండియా. అంతవరకు వచ్చేసి మనకు ఎవరెవరు ఉంటుండే అండి. సో ఈ టర్కిష్ రూలర్స్ అయితే ఎక్కువగా ఉంటుండే, సుల్తానేట్స్ అంతా. ఆ తర్వాత లోడీ డినాస్టీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేసి మనకు ఆఫ్ఘన్ డినాస్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట, మన ఇండియాకి వచ్చి రూల్ చేయడంలో. సో సికందర్ లోడీ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి 1489 to 1517 వరకు రూల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వచ్చేసి ఢిల్లీని, మనకు క్యాపిటల్ ఏదైతే ఢిల్లీ ఉండేనో అతను ఆ ఢిల్లీని తీసుకొని ఆగ్రా క్యాపిటల్గా చేసి రూల్ చేస్తూ ఉన్నాడు అనమాట సికందర్ లోడీ. అంటే బహ్లూల్ లోడీ కాదు, బహ్లూల్ లోడీ తర్వాత వచ్చే అతను సికందర్ లోడీ. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసి ఆగ్రా క్యాపిటల్ అయిపోయింది, ఢిల్లీ నుంచి ఆగ్రా క్యాపిటల్గా చేంజ్ చేసుకున్నాడు అనమాట. సికందర్ లోడీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది మేకర్ ఆఫ్ ఆగ్రా సిటీ. సో ఇక్కడ మనకు ఆగ్రా సిటీని కన్స్ట్రక్ట్ చేసింది, డెవలప్ చేసింది, క్యాపిటల్గా మార్చింది ఎవరు అని అడిగితే సికందర్ లోడీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పటికి కూడా ఏంటంటే ఆగ్రాలో నేను ఉండొచ్చాను కాబట్టి ఆగ్రాలో సికందర్ అనే ఒక ఏరియా కూడా సపరేట్గా ఉంటుంది. అక్కడ గమనించండి, సికందర్ అనే ఏరియా కూడా ఆగ్రాలో ఉంటుందన్నమాట. ఎక్కడైతే మా అక్బర్ యొక్క సమాధి ఉంటుందో ఆ ప్లేస్ అంతా సికందర్ అని మనం చెప్పుకుంటాం. సో లాస్ట్ లోడీ సుల్తాన్ ఆర్ లాస్ట్ ఢిల్లీ సుల్తాన్ అని అడుగుతున్నాడు చూడండి, ఇబ్రహీం లోడీ అనమాట. సో ఈ ఇబ్రహీం లోడీ వచ్చేసి రాణా సంగ్రామ్ సింగ్ ఆఫ్ మేవార్ డిఫీటెడ్ హిమ్. సో ఈ రాణా సంగ్రామ్ సింగ్ ఎవరైతే మేవార్కు సంబంధించి ఉంటాడో అతను ఇబ్రహీం లోడీని ఓడిస్తాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత వచ్చేసి హిజ్ బ్రదర్ దౌలత్ ఖాన్ లోడీ ఇన్వైటెడ్ బాబర్ టు ఇండియా టు డిఫీట్ ఇబ్రహీం లోడీ ఇన్ 1524. అంటే 26లో యుద్ధం జరుగుతుంది, బట్ 24లో అతను చెప్పడం జరుగుతుంది, మీరు వచ్చి మా అన్నను ఓడించంటారు బాబు, మా అన్నను ఓడించేసి టేక్ ఓవర్ చేసుకోండి మీరు సింహాసనాన్ని అనేసి. సో అనుకుంటున్నట్టుగానే బాబర్ ఎవరైతే ఉంటారో ఇబ్రహీం లోడీని ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో 1526లో ఓడిస్తాడనమాట. ఓడించిన తర్వాత ది టైటిల్ సుల్తాన్ వాజ్ స్టార్టెడ్ బై ది టర్కిష్ రూలర్. చెప్పాను కదా, సుల్తాన్స్ అనేది ఎవరైతే రూల్ చేశారో ఈ 5 డినాస్టీలు టర్కిష్ రూలర్కి సంబంధించిన వాళ్ళు అనమాట. మొహమ్మద్ గజనీ వాజ్ ద ఫస్ట్ టు అజ్యూమ్ ది టైటిల్ సుల్తాన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గజనీ సుల్తాన్ అని ఫస్ట్ టైటిల్ అయితే అతన్నే చెప్పుకుంటారనమాట. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్లో వచ్చేసి పర్షియన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ లాంగ్వేజ్ అని అడుగుతాడో పర్షియన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో మనకు సుల్తానేట్స్ గురించి అయితే మనం క్లియర్గా 2 క్లాసెస్లోనే చెప్పుకున్నాం అనమాట. మిడివల్ హిస్టరీలో జనరల్గా ఎస్ఎస్సి జీడీకి చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనం మరీ డీప్గా చెప్పుకొని మరీ డీప్గా చదువుకుంటే కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం ఉండదండి. జస్ట్ వీళ్ళ పేర్లు, వీళ్ళ రాజులు, వీళ్ళు చేసిన పని ఏంటి అని గుర్తుపెట్టుకుంటే చాలు.
సో ఈ 2 క్లాసెస్ అయితే మీరు కంపల్సరీగా వినండి, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ క్లాసెస్ అయితే షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్కి అందరికీ క్లాసెస్ షేర్ చేయడం అండి. సో నేను చేస్తున్న ప్రతి క్లాసు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను. కనీసం వ్యూస్ అంటే ఒక 150-200 కంటే ఎక్కువ వ్యూస్ అనేది రావడం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు క్లాసెస్ అవాయిడ్ చేస్తున్నారు అనేసి దాని అర్థం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ నోటిఫికేషన్ కోసం ఏ విధంగా అయితే వీడియో చేస్తే 1000-2000 వ్యూస్ వస్తాయో, మాకు సబ్జెక్ట్ చేస్తే మాత్రం సబ్జెక్ట్ వీడియోలు చేస్తే మాత్రం 100-200 కంటే వీడియోస్ ఎక్కువ రావు. మీకు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సబ్జెక్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుందండి. అప్పుడు మీరు ఇంత టైం ఇన్వెస్ట్ చేసి మీరు వీడియోస్ అయితే చూడలేరు కదా సబ్జెక్ట్ సంబంధించింది. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి, సబ్జెక్ట్ సంబంధించి చదువుకుంటూ ఉండండి. సో కొత్తగా వచ్చిన లెవెల్ ఎవరైతే 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పాత వీడియోస్ కావాలంటే లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.